జిల్లా రాయదుర్గం పట్టణంలో శనివారం పోలీసులు ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని కోతిగుట్ట తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్ సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో పోలీసు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మొత్తం 200 వాహనాలను తనిఖీ చేయగా పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో యువతతో సమావేశమైన డీఎస్పీ రవిబాబు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత బాధ్యత వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మొత్తంగా వజ్ర ప్రహారం అనే పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు అన్నమాట. మొత్తం పోలీస్ అంతా మన ఏరియాలో, మన కాన్స్టిట్యున్సీలో కావచ్చు, జిల్లా కావచ్చు, మన గ్రామాల్లో కావచ్చు, ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించి మీ దగ్గర ఏమన్నా, మీ చుట్టుపక్కల మీ అబ్జర్వేషన్లు ఏమన్నా ఉందా? ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడ వేరే ఊరికి వెళ్తారు, ఆ రోడ్డు పక్కనే గంజాయి కొడతారు, లేషన్ మీ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయో ఎప్పుడన్నా మాకు చెప్తే ఆ ఏరియాలో ప్రత్యేకంగా మనము వాటి మీద నిఘా పెట్టి పోలీస్ రైడ్ చేసి మనం అవన్నీ కూడా లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రజలకి, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించడము, తాగేస్తే మనిషి వాడు సైకోలాగా తయారైపోతాడు, కొట్టడము, అట్లా రకరకాలుగా చేస్తుంటాడు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఎలాంటి అనర్థాలు ఉంటాయంటే కంప్లీట్ గా ఆరోగ్యం పాడైపోతుంది. అతను ఏం చేస్తానాడో అతనికే తెలియదు. అతను పాడైపోయి తన కుటుంబాన్ని కూడా, పిల్లలను, అలాగే భార్యను, ఇంకా తల్లిదండ్రులను కూడా అతను పట్టించుకునే పరిస్థితిలో ఉండడు. ఈరోజు మన అనంతపూర్ ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మన రాయదుర్గం పట్టణంలో కోతిగుడ్డ ఏరియాలో ఈరోజు వజ్రప్రహార్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేయడం జరిగింది. మనకు ప్రజలకందరికీ సెన్సిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్గా ఉండాలని, వాళ్ళకి ఏదైనా సమాచారం వస్తే ఇమీడియట్గా మనకు అందజేయాలనేసి వారికి అందరికీ మేము అడ్వైజ్ చేయడం జరిగింది. కార్డన్ సర్చ్లో భాగంగా మొత్తము ఒక 100 మంది వ్యక్తులను, ఒక 75 ఇండ్లనంతా సెర్చ్ చేయడం జరిగింది. 200 వాహనాల దాకా తనిఖీ చేసినాం. అందులో పత్రాలు లేని 20 వాహనాలను గుర్తించి సీజ్ చేయడం జరిగింది. దీని మీద వాళ్ళ దగ్గరంతా కేసు రికార్డ్స్ ఏమున్నాయి అవన్నీ చూసి పరిశీలించి వాటి మీద చర్య తీసుకుంటాం. అలాగే రాయదుర్గం పట్టణంలోని బ్యాడ్ క్యారెక్టర్స్, రౌడీలను, అనుమానితులను కూడా కౌన్సిలింగ్ చేయాలి. మన దేశంలో ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. పెళ్ళైన 2-3 సంవత్సరాల పిల్లలు